వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మీతో మాట్లాడడానికి, దేవుని వాక్యం పంచుకోవడానికి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నన్ను నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు మీతో ప్రార్థన యొక్క శక్తి గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. దానికి సంబంధించిన ఒక పాట పాడుకున్న తర్వాత ఆ వాక్యాన్ని వివరిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడైన, ప్రేమమైన, కృపామైన, దయామయుడైన ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయం మీ పాత్రలు దానికి వచ్చినాం తండ్రి. వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదునైనా నీ ఆత్మ నడిపి దయచేసి మరొక వీడియో చేయడానికి మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి, నా ద్వారా వినిచిన వారితో మాట్లాడి, మమ్మల్ని ఎటువంటి ప్రార్థనా శక్తి కలిగి ఉండాలో మాకు ఎక్కడో నేర్పించి మహింపదమని నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి విక్లీనంగా ఇటుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమేయుమా. నిరంతరం ప్రార్థింపగ కృపనీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింపగ కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నీతో నడిచే వరమేయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. నీతో నడిచే వరమేయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నే పాడిన చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నే పాడిన చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన యిర్మీయావలే ఈ చిన్నవాడిని అభిషేకించు. చిన్న వయసులో అభిషేకించిన యిర్మీయావలే ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ పరలోక
అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నీకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనా శక్తి గల ప్రార్థన అయితే ఆశ్చర్య కార్యాలు మనం చూడగలం. ఆయన ఆత్మన అభిషేకం పొందిన ప్రార్థనలు అయితే మనం ఎన్నో ప్రార్థనలకి జవాబులు పొందగలం. ప్రార్థన మత్తయి సువార్త 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అంటున్నాడు. దేవుని వాక్యం చెప్తోంది, దేవుడు చెప్తున్నమాట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యం ఇక్కడ ఏమో సెలవిస్తుందో దేవుడు చెప్తున్నాడు శిష్యులతో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. దీనికి ముందుగా ప్రార్థన గురించి తెలుసుకుందాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మనకు తెలుసు. ప్రార్థన మనలను దేవునితో కలిపే లింక్ వంటిది, ఒక ఫోన్ కాల్ వంటిది. ఫోన్ మనం ఎలా ఇతరులకు చేస్తామో దేవునితో ఒక లింకు కలిగి ఉండటం ప్రార్థన మాట. ఇది అగాధములైన అనేకమైన సముద్రాలు దాటేలాగా, అంటే అలాంటి అవసరతలు, ప్రమాదాలు, కష్టాలు, బాధలు అనే గోతుల మీదుగా దాటిపోవాలంటే మనకి ప్రార్థన అనే లింకు, దేవునితో కలిగే లింకు మనకి చాలా అవసరం. ప్రార్థన మనలను దేవునితో కలిపి ఒక లింకు వంటిదని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మన శ్రమలు కానీ కష్టాలు కానీ అనేకమైన శోధనలు, శ్రమలు, నిందలు, బాధలు ఇవన్నీ దాటిపోవాలంటే, ఈ ప్రమాదాలన్నీ దాటిపోవాలంటే, సాతాను కల్పించే అనేకమైన దాటిపోవాలంటే మనకి ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చేయడం వల్ల మనం ప్రార్థన ఎలా చేయాలంటే వాడుకగా ఉండాలి. ఎప్పుడూ ప్రార్థన చేయాలి. ఉదయకాలం చేయాలి, మధ్యాహ్నం చేసుకోవచ్చు, రాత్రి చేసుకోవాలి కుటుంబ ప్రార్థన. ఇలా చేసుకోవటం ఒక అలవాటుగా మారినప్పుడే మనము ప్రార్థనలో ఎదుగుతూ ఉంటాం. అది నేర్చుకుంటూ ఎటువంటి సందేహం లేని ప్రార్థనలు మనం చేయగలుగుతున్నాం అన్నమాట. అప్పుడు ఆత్మతో అభిషేకింపబడతాం. ఎంతో తరచుగా అస్తమానం ప్రార్థన చేస్తూ రోజు చేస్తూ అలవాటు అయిపోతే ఎంత మంచి ప్రార్థన చేయగలమాట. అంటే ఎంత మంచి ప్రార్థన అంటే దేవుడిని సంతోషపరిచే ప్రార్థన. అంత బాగా మనకి ప్రార్థన చేయడం వస్తుందన్నమాట. ఏ కష్ట పరిస్థితులైనా, ఏ పరిస్థితులైనా, ఏ సోదరులైనా జయించే శక్తివంతమైన ప్రార్థన మనం చేయగలుగుతాం. అంతేగాని అప్పుడప్పుడు చేసేవారు ఏదో ఒకసారి అప్పుడప్పుడు అవసరం గురించి కొద్దిసేపు ఆయన దేవుడు ఆలకించడానికి కాదు, కానీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలి. అంత ప్రయోజనకరంగా ఉండదు. ఎందుకంటే బలమైన ప్రార్థన, బలమైన విషయాలకి, కఠినమైన పరిస్థితులకి చేయాలంటే ఆత్మతో నింపిన ప్రార్థన చెయ్యాలి. అది నేర్చుకుంటే వచ్చేది కాదు మాట. ప్రార్థన మనం నిరంతరం చేస్తూ ఉంటే, అది అలవాటుగా ప్రతిదినం చేస్తూ ఉంటే దేవుని గొప్ప శక్తిని మనం చూస్తామన్నమాట. ఆ ప్రార్థన ద్వారా దేవుని యొక్క గొప్ప శక్తిని మనకి అందుబాటులో దగ్గరలో ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి. అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రతిదినం అలవాటుగా చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు చేసేదిగా కాకుండా అలవాటుగా చేసుకోవాలి. అబ్రహాము తన జీవిత కాలంలో అలవాట్లు లేని ప్రార్థన అయితే చేయలేదు. ఆ సొదొమ కోసము అతను దేవునితో ఎంతో వాదించాడు. సొదొమ గుమ్మారాల గురించి 5 మంది నుండి రక్షిస్తా, 10 మంది దేవునితో ఒక వాదం చేశాడు మాట.
అంటే అబ్రహాం జీవితంలో కూడా ప్రార్థన ఒక అలవాటు, దేవుడితో మాట్లాడడం ఒక అలవాటుగా అతను చేసుకున్నాడు. అలాగే యాకోబు పెనూయేలు దగ్గర రాత్రంతా పట్టుదల కలిగిన ప్రార్థన చేశాడు, పోరాడాడు. అతని జీవితంలో ఇది ఒకటి మొదటి సందర్భమైన ప్రార్థన అనుకుంటున్నామా? కాదు. అతను అలవాటుగా అనేకమైన ప్రార్థనలు చేసి చేసి ఉన్నాడు కాబట్టి పట్టుదలగా ఆ రోజు ఒక దేవుని యొక్క కార్యం చూడాలి, నాతో మాట్లాడాలి, నువ్వు ఎలాగైనా ఈ రాత్రి నాతో మాట్లాడాలనే పట్టుదల కలిగిన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అలవాటైన ప్రార్థన ఎప్పుడూ శక్తివంతంగా మార్చబడుతుంది. ఒకటి పరిస్థితిని, ఒక సమస్యని, జటిలమైన సమస్యను ఎదుర్కోవాలంటే ఆత్మతో కూడిన పట్టుదల గల ప్రార్థన మనం చేయగలిగిన వారంగా ఉండాలి. అలాగే గెచ్చమైన తోటలో ప్రభు ప్రార్థన చేశాడంటే, ఆయన గెచ్చమైన తోటకు వెళ్ళక ముందు శిష్యులతో చేసిన మహత్తరమైన ప్రార్థన ఫలితమే కదా. వెళ్ళక ముందు శిష్యులతో కలిపి ఆయన ఒంటరిగానే చేశాడు, వాడుకగా చేశాడు. శిష్యులతో కలిసి చేసిన ప్రార్థన ఫలితమే ఆ రోజు రాత్రంతా ఆయన ప్రార్థన చేసి జయించాడు. ఆ సిలువను జయించడానికి ఆయన ప్రార్థనలు, ఆయన దేవాది దేవుడు అయి ఉన్న దేవుడు ఆయన ప్రార్థనల ద్వారా సిలువ మరణాన్ని జయించినట్టుగా ఆ గెచ్చమైన తోటలో చేసిన ప్రార్థన రక్తం చెమట కార్చబడింది, కారినట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. మర్నాడు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ శక్తిని పొందుకున్నాడు. దేవుని యొక్క అది సహించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు మాట. సహించుకోవడానికి పట్టుదల కలిగిన ప్రార్థన, ఆయన మహత్తరమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఎలాగా రక్తం కారిపోయేంత ప్రార్థన ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేగాని మన ఇష్టానుసారంగా ఏదో ఎప్పుడో ఒకసారి కొద్దిగా ప్రార్థన చేసుకుని భోజనం చేసినట్టు, దేవా దీవించు, ఉద్యోగం దీవించు ప్రభా, రాకపోకలు ఏదో చిన్నగా కాదు. పట్టుదలగిన ప్రార్థన చేయాలంటే ఆత్మాభిషేకంతో మనము ఆ వాడుకతో దినదినము చేస్తే ఆత్మానుసారంగా శక్తివంతమైన ప్రార్థన మనము చేయగలుగుతాం. మరి ఏలియాను చూస్తే ఇక్కడ ఆయన వర్షం కురవమంటే కురిసింది, ఆకాశం వాకులు తెరవమంటే తెరిచే ప్రార్థన చేశాడు. అది మూయబడాలంటే, వర్షం మూయబడాలంటే ప్రార్థన చేశాడంటే అది ఒక్కసారి చేసిన ప్రార్థన కాదు, అనేకమైన ప్రార్థన ఫలితము ఆయన చేసిన ఆ ప్రార్థనకి జవాబుగా చూస్తున్నాం. వర్షం కురవమంటే కురిసింది, ఆగిపోమంటే ఆగిపోయింది. ఇలాగా ఏలియా ఎన్నో ప్రార్థనలు అంతకుముందు చేసినట్టుగా మనం ఆయనకి ప్రార్థనలు చేసే అలవాటు మూలంగానే ఇది జరిగిందని, ఒక మాటతో ఆగిపోమంటే వర్షము ఆగిపోయింది, మరి కురవమంటే కురిసింది అన్నట్టుగా ఆ ప్రార్థన మనం చూస్తున్నాం. విశ్వాసమైన మనం గుర్తుపెట్టుకోవాలి ఏమనంటే, ప్రార్థనలు ఫలభరితం కావాలంటే పట్టుదల ఉండాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి మాట. ఫలభరితం జవాబు రావాలంటే పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి, అది చూడాలి, ఆత్మతో చూడాలి ఆ కార్యం జరుగుతుందని. ప్రార్థన కోసం ప్రార్థించాలి. మనకు ప్రార్థన నేర్పించమయ్యా, దగ్గర ప్రార్థన నేర్పమయ్యా అని ఒక పాట కూడా ఉంది. ప్రార్థన కోసం మనం ప్రార్థించాలి. నాకు ప్రార్థన చేయడం నేర్పు ప్రభువా, ఎలా ప్రార్థన చేయాలో నేర్పు ప్రభువా, ఆత్మతో ప్రార్థన చేయడం నేర్పు ప్రభువా, పట్టుదలతో ప్రార్థన చేయడం నాకు నేర్పు ప్రభువా. ఇలాగా మనం ప్రార్థన జవాబు వచ్చే ప్రార్థనలు నాకు నేర్పు ప్రభువా, నిన్ను సంతోషపెట్టే విజ్ఞాపనలు చేసే ప్రార్థనలు నాకు నేర్పు ప్రభువా అని మనం ప్రార్థించాలి. మన ప్రార్థనలు కొనసాగటం కోసం, ఇలా ప్రార్థనలు కొనసాగటం కోసం కూడా ప్రార్థించాలి. మొదటి సమయాలు 1:10 చూసుకుంటే, హన్నా ప్రార్థన చేసింది బహు దుఃఖాక్రాంతురాలై. ఎక్కడ? ఆ మందిరంలో దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చుతో ప్రార్థన చేసిందంటే, ఆ ఒక్కరోజు ఆమె ఏడ్చి ప్రార్థన చేయడం కాదు, అనేక సంవత్సరాల బిడ్డల గురించి ప్రార్థన చేసింది. తన సవితి బాధ పెడుతోందని ప్రార్థన చేసింది. ఆ నిందలు, అవమానాలు, బిడ్డలేరని వస్తున్న మాటలు ఆమె భరించలేక ఎన్నో ప్రార్థనలు చేసి 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 జవాబు రాక ఆ రోజు మందిరంలో బహు దుఃఖాక్రాంతులై మత్తురాలైనట్టుగా ఆమె ప్రార్థన చేసింది. కాబట్టి అటువంటి ప్రార్థన బహు దుఃఖంతో, కన్నీటితో, హృదయాన్నంతా కుమ్మరించే ప్రార్థన మనం చేయగలిగిన వారిపై ఉండాలి. అప్పుడు జవాబులు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. పట్టుదలగా, విశ్వాసంతో, నమ్మకంతో, దుఃఖంతో నీ సమస్య దాటిపోవాలి, ఈ సమస్యలో జయం రావాలని బహు దుఃఖంతో ప్రార్థించే ప్రార్థనలు చేయాలి. అలాగే యెహోషువ 10:12 చూసుకుంటే, యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు, శక్తివంతమైన ప్రార్థన చేశాడు ఆయన. సూర్యుడా నీవు గిబియోలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయాను. యెహోషువ కూడా అలాగా ఒక్కరోజు ప్రార్థన కాదు, సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలో
గిబియోన్లో సూర్యుడాని నిలువు, చంద్రుడాని అయ్యాలోని లోయలో నిలువమంటే అది ఒక్కరోజు చేసిన ప్రార్థన కాదు, అనేక ప్రార్థనలు యెహోషువ చేశాడు. కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ శత్రువుల మీద ఆయన పగ తీర్చుకొని వరకు సూర్యుడు ఆయన ప్రార్థన ఆలకించి సూర్యుడిని నిలిపేశాడు దేవుడు. చంద్రుడిని కూడా నిలిపేశాడు. సూర్యుడిని గిబియోన్లో నిలిపేశాడు. చంద్రుడిని అయ్యాలోను లోయలో నిలిపేశాడు దేవుడు. శక్తివంతమైన ప్రార్థన. సింహాల గుహలో దానియేలు ప్రార్థన చేశాడంటే ఆ సింహాల గుహలో ఉన్నప్పుడు ప్రార్థించడం కాదు, అనేక ప్రార్థనలు. దానియేలు ప్రార్థనాపరుడు, దేవుడికి ఇష్టడైన వాడు, ప్రియుడు. మరి అలాంటి ప్రార్థన, గొప్ప ప్రార్థన చేశాడు దానియేలు. అలా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సింహాల గుహలో వేసినప్పుడు ఆయన సింహాలు ఏమీ చేయలేదు. సింహాల గుహలో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సింహాలు అలాగా ఆగిపోయినట్టుగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి సింహాలు ఆగిపోయాయి. మరి దానియేలు ప్రార్థనాపరుడు. అలా ఒక్కరోజు ప్రార్థన కాదు, అలవాటుగా దినానికి 3 సార్లు అలాగా ప్రార్థన చేసే భక్తిపరుడుగా దానియేలుని మనం చూస్తున్నాం. పేతురు ప్రార్థించక ఆత్మను దింపాడు. ఒక్కరోజు మీటింగ్లోనే ఆయన ఒక్కరోజు దేవుని వాక్యం పంచుకున్నప్పుడు, దేవుని గురించి చెప్పినప్పుడు 3000 మంది మార్చబడినట్టుగా, దేవుణ్ణి తెలుసుకున్నట్టుగా, మారు మనసు పొందినట్టుగా మనం చూడగలుగుతాం. ఆయన ఆత్మను దింపినట్టుగా చూస్తున్నాం. మరి మనము ఎలా ప్రార్థన చేయాలి? పట్టుదలగా కలిగి ప్రార్థన చేయాలి. దేవునితో దేవునితో సంబంధం కలిగి ఉండాలి. వేషధారుల వలె చేయకూడదు. మనుషులకు కనబడాలని చేయకూడదు. ఆ మనుషులు కనపడాలని సమాజ మందిరం వీధుల మూలలు నిలిచి ప్రార్థన చేయుట కొంతమందికి ఇష్టమై ఉంటుంది. వాళ్ళ ఫలాలు వాళ్ళు పొందుతారు. ఎవరు చేసిన దానికి వాళ్ళకి తగిన ఫలాలు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి అన్న ప్రార్థన చేసింది. అన్న అంటే లోకాసువార్త 2:36-37లో అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. దేవాలయం విడివకు ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయించుంది. ఆమె ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు దేవునికి సేవ చేస్తుందన్నమాట. మరి మన ప్రార్థన ఎలాగుంది? ఈ రాత్రికాల సమయంలో మనం పరీక్షించుకుందాం. నా ప్రార్థన పట్టుదలగా ఉందా? శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నామా? ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నామా? దేవునికి దగ్గరగా దేవునితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తున్నామా? మన జీవితాల్లో ప్రార్థన ఒక ప్రాముఖ్యంగా ఉందా? వాడుకగా చేస్తున్నామా? డైలీ చేస్తున్నామా? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తున్నామా? మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగతంగా చేసుకుంటున్నామా? కుటుంబాలుగా చేసుకుంటున్నామా? మన బిడ్డల గురించి అందరి గురించి ప్రార్థన చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. అన్న ప్రార్థించినట్టు బహు దుఃఖాక్రాంతుల కన్నీళ్లతో ఉపవాసంతో రెండో సమయంలో ప్రార్థించిన అన్న ప్రార్థన బహు దుఃఖాక్రాంతురాలై చేసినట్టుగా కన్నీళ్లతో వేదనతో కఠిన పరిస్థితులు ఎదుర్కోవడానికి ఆయన జవాబు గురించి కనిపెట్టే ప్రార్థనలు చేసి విజయం పొందుతున్నామా? మరి మన అన్న ప్రార్థన చేసింది. మరి లూకాసువార్తలో చేసిన అన్న ఒక ప్రవక్తి. ఆమె ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు గడుపుతోందంట. మరి మన ప్రార్థనలు ఎలాగున్నాయి? ఆయన జవాబు గురించి కనిపెడుతున్నామా? ఉపవాస ప్రార్థన చేస్తున్నామా? మరి జవాబు గురించి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. పట్టుదల కలిగిన ఆత్మతో కూడిన మరి శక్తివంతమైన ప్రార్థన మన జీవితాల్లో చాలా అవసరం. కాబట్టి అటువంటి ప్రార్థనలో మరి మన భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఏలియా, మన పితరులు ఏలియా, ఎలీషా, దానియేలు, మరి కొంతమందిని చూసుకున్న యెహోషువ, హన్నా, మరి లూకాసువార్తలో ఉన్న అన్న అన్న ప్రవక్తి, వీళ్ళందరూ చేసిన ప్రార్థనలు మన ముందు దేవుడు మన ముందుంచాడు. మరి మనము అటువంటి పట్టుదల కలిగి యోకోబు, అబ్రహాము మరి పట్టుదల కలిగిన ప్రార్థనలు మనం చేయవలసిన వారమై ఉన్నాము. మన దినంలో అదొక దినచర్యలో ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యము, ఒక భాగము. ప్రార్థన చేయకుండా మనం ఏ పని చేయకూడదు, ప్రారంభించకూడదు ఆ రోజు. కాబట్టి అటువంటి ప్రార్థనలతో, వాడుకతో, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. దేవునితో సహవాసం కలిగి దేవుని యొద్దకు చేరే ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. మరి శక్తివంతమైన ప్రార్థనలు చేయాలి. దుఃఖంతో, ఉపవాసంతో, కన్నీటితో ప్రార్థనలు చేయాలి. ఇలాంటి ప్రార్థనలు మనం అలవాటు చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిషుద్ధుడిని, ప్రేమమణి, కృపామణి, దయామడివైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటా మరొకసారి నీ పాసనకు వచ్చిన ఆయన నీ వాక్యమును వివరించడానికి నాకు జ్ఞానం సరిపోతున్నప్పటికీ మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మరి శక్తివంతమైన ప్రార్థనలు పట్టుదల కలిగి నాయన
మీరు జవాబు గురించి, విజయం గురించి కనిపెట్టే ప్రార్థనలు ఎలా చేయాలో మాకు నేర్పించి మహిమ పొందినందుకు, నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నా ప్రభా, మీకు నువ్వు ప్రార్థనలు ఎలా సాగిపోవాలో మాకు నేర్పించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలినంగా ఎడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ నా నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని కోరుతూ, ఎందుకంటే నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి మీరు అలా చేయాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని, వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.